సాంగ్ అది. తర్వాత అది డొప్ సాంగ్ జానీ మాస్టర్. నేను కొంచెం కొత్తగా ఏదో ట్రై చేస్తామంటే నాకు ఇంకా ఎక్కువ ఆయన చాలా ఎక్స్పెరిమెంటు, కొత్త కొత్త ఐడియాస్, విఎఫ్ఎక్స్లో కొంచెం చేస్తాము అని కొంచెం వేరే ఐడియాలో అన్ని పెట్టి చాలా బాగా చేశారు. ఇంకొక సాంగ్ ఉంది, కోపర్ యాప్ అని ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ వచ్చి శాండీ మాస్టర్ కోరియోగ్రాఫ్ చేశారు. హైరానా సాంగ్ ఒకటి ఉంది, న్యూజిలాండ్ తీసే సాంగ్, అది ఇన్ఫ్రారెడ్ ఫోటోగ్రఫీ సినిమాటోగ్రఫీ షూట్ చేసేది సాంగ్. అది బాస్కో మార్టిస్ అని మీరు అందరికీ తెలుసు. చాలా స్టైలిష్గా ఒక డ్రీమ్గా ఆ సాంగ్ని వచ్చి షూట్ చేస్తారు, కొరియోగ్రాఫ్ చేస్తారు. వాళ్ళందరికీ నా థ్యాంక్స్. యాక్షన్ అన్బరి గారు చేశారు. మీకు అందరికీ తెలుసు అన్బరి అంటే ఇప్పుడు ఆయన గ్రోత్ చూస్తున్నాను. జనరల్గా యాక్షన్ కొరియోగ్రాఫర్ టైటిల్ వచ్చేటప్పుడు మధ్యలో ఎక్కడో వస్తుంది, కానీ ఇప్పుడు ఫస్ట్ కాడు అక్కడ అన్ని అన్బరి యాక్షన్ అని వేసేటట్టు ఆయన గ్రోత్, ఆయన ఎఫర్ట్ మీరు చూడొచ్చు. చాలా సూపర్గా యాక్షన్స్ అని కోరియోగ్రాఫ్ చేశారు. సారీ, నేను నా స్పీచ్ కొంచెం పెద్దగా వెళ్తుంది అంటే అంతమంది అంత ఎఫర్ట్ వేశారు. నేను అట్లీస్ట్ ఒక మాట వాళ్ళ గురించి చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎంతోమంది పని చేస్తున్నారు. లిరిక్ రైటర్స్ రామజోగేష్ శాస్త్రి గారు, ఆయన అది పొయిట్గా ఒక హైరానా సాంగ్ రాశారు. చాలా స్టైల్గా ఒక దొప్ సాంగ్ రాశారు. ఆనంద్ శ్రీరామ్ జరగండి సాంగ్ రాశారు. తర్వాత రామచమచ్చ రాశారు. ఇంకా ఒక బ్యూటిఫుల్ ఆ విలేజ్ సాంగ్ చూడండి, మీకు అది సర్ప్రైజ్గా ఉంటుంది. అది కాసర్ల శ్యామ్, నాకు పల్లెపాట అంటారు, ఫోక్ సాంగ్ అంటారు. అలాంటి ఒక సాంగ్ కావాలంటే చాలా సోల్ఫుల్ ఒక లిరిక్స్ రాశారు కాసర్ల శ్యామ్ గారు. వాళ్ళకి కూడా నా థ్యాంక్స్. మెయిన్గా ఇప్పుడు ఈరోజు మన రాజమౌళి గారు అంటే మనం అందరూ హాలీవుడ్ని చూస్తాము. హాలీవుడ్ అలాగా పిక్చర్ మనం చేయాలి, ఎంత బాగా చేస్తున్నారని. ఇప్పుడు హాలీవుడ్ తిరిగి ఇండియన్ సినిమాని ఇలా చేస్తున్నారని ఆయన చూసేటట్టు చేసిన ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా రాజమౌళి గారు వచ్చి ఈ ట్రైలర్ రిలీజ్ చేసేది నాకు గౌరవం. హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. And I want to thank all the media. So far you have supported our films, and I request you to support this film also. And yeah, thank you everyone. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు. అండ్ ఇంకొక నిమిషంలో నాకు తెలిసి యూట్యూబ్లో కూడా ట్రైలర్ వచ్చేస్తుంది. అండ్ రాజమౌళి గారు మీరు మాట్లాడే ముందు రిక్వెస్టింగ్ our global star రామ్ చరణ్ గారు to please come on to the dais. ప్రేక్షకులు అందించేటువంటి చప్పట్లని, వాళ్ళ అరుపుల్ని, కేరింతల్ని, ఆశీస్సులు. వాళ్ళందరికీ నమస్కారం. ముందే చెప్పినట్టు నాకు ఒకడు పోకిరి అలాంటి పిక్చర్స్ అంటే నాకు చాలా ఇష్టం. మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఒకరోజు నేను కూడా అలాగే ఒక పిక్చర్ చేయాలని ఆలోచించున్నాను. అలాంటి పిక్చర్ ఇది. దీంట్లో నా దగ్గర ఏమేమి ఎదురు చూస్తారో అన్ని ఎలిమెంట్స్, క్రియేటివ్ థింగ్స్ అదన్నీ యాడ్ చేసి ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పిక్చర్. అది ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి ఒక పాలిటీషియన్ మధ్యలో జరిగేది వార్, అది ఈ పిక్చరు. దీంట్లో హీరో క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. అది ఎలాగా అలా సీమ్లెస్లీ వచ్చి ఒక పెద్ద ఇంపాక్ట్ ఇస్తుంది పిక్చర్లో. ఇంటర్వల్లో కానీ ఫ్లాష్ బ్యాక్లో కానీ పిక్చర్ ఎండ్లో కానీ అలాగా మెయిన్ క్యారెక్టర్ రామ్ చరణ్ గారు చాలా బాగా చేశారు. అందరు చెప్పారు ఇది సంక్రాంతి అని, కాదండి ఇది రామనవమి. అంటే రామ్ గారు అంత బాగా చేశారంటే మల్టిపుల్ టైం. ఒక ఆఫీసర్ అంటే ఎలా ఉండాలంటే నిజంగా ఉంది, బిలీవబుల్గా ఉంది. అక్కడ ఒక ఆర్టిస్ట్ అది కనిపించలేదు, ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది. దానికి చాలా కోఆపరేట్ చేస్తారు. హెయిర్ కట్ అని, ముష్ కట్ చేసేదని, ఏది అడిగితే కూడా బాగా కోఆపరేట్ చేశారు. అది చాలా బాగా విజువల్గా మీరు చూడొచ్చు. తర్వాత ఇంకో గడ్డంతో ఇంకొక క్యారెక్టర్ ఫైర్గా, ఆ క్యారెక్టర్ సాంగ్స్ అన్నీ వచ్చేటప్పుడు అంత మంచి స్క్రీన్ ప్రెసెన్స్. నాకు తెలిసి ఇప్పుడు
ఆయన చూడడానికి చాలా ఆడియన్స్ వస్తారు పిక్చర్కి అని ఒక అనుమానం. కేరళతో కూడా ఉన్నారు. అది ఇంకొక క్యారెక్టర్, పంచగట్టుతో ఒక క్యారెక్టర్, అది చాలా బాగా, అది ఒక ఎలా చెప్పాలి, ఒక సోల్ ఆఫ్ ద మూవీ అలాంటి క్యారెక్టర్ అది. దాంట్లో కూడా ఆయన క్యారెక్టర్గానే చూడవచ్చు. అక్కడ రామ్ చరణే తెలియదు, అదే మంచి యాక్టింగ్ అది. హీ విల్ స్టే ఇన్ ఎవ్రీబడీస్ హార్ట్ ఆఫ్టర్ సీయింగ్ ద మూవీ. దట్స్ వాట్ ఐ బిలీవ్. కేఆర్ అద్వానీ మీకు అందరికీ తెలుసు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు, చాలా బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేశారు. అంటే రియలిస్టిక్ పర్ఫార్మెన్స్, అది చాలా బాగుంది. తర్వాత డాన్స్ సాంగ్స్లో ఉంది అంత పోటీ. రామ్ గారితో అక్కడ ఉన్నారా? ఓకే ఓకే, కాంపిటీషన్ అలాగా చాలా బాగా డాన్స్ చేశారు. అంజలి అంత సోల్ఫుల్ పర్ఫార్మెన్స్, ఒక్కొక్క షాట్ చూస్తే దాంట్లో ఒక లైఫ్ ఇస్తున్నారు. అంత మంచి యాక్ట్రెస్ అంజలి గారు. ఇంకొక సర్ప్రైజ్ ఉంది ఆ క్యారెక్టర్ గురించి, ఇప్పుడు నేను చెప్పలేను, మీరు 10th రోజు చూడండి, చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది ఆయన క్యారెక్టరు. ఎస్జే సూర్య గారు, అది ఏమి అలాంటి యాక్టర్ నేను ரொம்ப రేర్గా చూస్తున్నాను. ఏంటంటే ఒక్కొక్క సీన్ అది ఎలా చేయాలి, ఒక్కొక్క డైలాగ్ అది ఎలాగ చేయాలి, ఒక్కొక్క వర్డ్ అది ఎలాగ పర్ఫామ్ చేయాలి, ఒక్కొక్క యాక్షన్స్ ఎలా పర్ఫామ్ చేయాలి అని ఇప్పుడు చూస్తే అది కంటే ఇంకా ఏమి వాట్ టు సే లైక్ ద బెస్ట్ డైలాగ్స్ పర్ఫామ్ అన్నీ చాలా బాగా చేశారు. దీనికంటే ఎవరైతే బాగా చేయవచ్చా అని నాకు కొంచెం డౌటే. శ్రీకాంత్ గారు ఆయన ప్రాస్థెటిక్ మేకప్ 3 hours 3.5 hours ప్రాస్థెటిక్ మేకప్ తోటి ఆ క్యారెక్టర్ చేశారు. చాలా ఆ క్యారెక్టర్కి ఒక వెయిట్ ఇచ్చారు. ఆయన ఎక్స్పీరియన్స్ తోటి చూస్తే ఆర్డినరీగా ఉన్నారు, కెమెరా ఫ్రంట్ వస్తే సినిమా అలాగా ఒక మోడలేషన్ అయితే, ఆ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారు శ్రీకాంత్ గారు. థ్యాంక్స్ సార్. అండ్ సముద్రగణి గారు యాక్ట్ చేసేటప్పుడు యాక్ట్ చేస్తారు ఆయన, అలాగా కరెక్ట్గానే ఉంది, ఓకే, ఏమి తేడా ఉండదు, కానీ ఏదో పర్ఫామ్ చేసేటట్టు ఉండదు. అన్నీ ఎడిట్ చేసి చూస్తే అంత మంచి ఇంపాక్ట్, అన్ని ఫోల్ కనెక్షన్, అన్ని సీన్స్కి కనెక్షన్ ఉంది. ఒక్కొక్క షాట్లో చాలా బాగా చేశారు. గణి గారు మీకు థ్యాంక్స్ అండి. తర్వాత సునీల్ గారు ఒక కొత్త క్యారెక్టర్ ఇచ్చాను, మీరు చూడండి, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆయన చాలా బాగా చేశారు. రాజీవ్ గణగల గారు ఆయన ఎక్స్పీరియన్స్ తోటి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ పర్ఫెక్ట్గా ఇచ్చి చాలా బాగా చేశారు. జయరామ్ గారు మంచి, సార్ మై హస్బెండ్ సార్ ఐ నో, ఆయన లేదంటే కూడా వెనకాల అక్కడ ఉన్నారు కదా. I have to appreciate, I am seeing you for so many years. So beautifully you are comparing, all the this thing, and you are having the control on the audience. Over thousands of people also you have a control. I just don't have control on my husband, sir. అది జయరామ్ గారు యాక్ట్ చేస్తున్నారు, మంచి కామెడీ. ఆయనకి ఎస్జే సూర్య గారి కాంబినేషన్లో ఒక కామెడీ వస్తుంది చూడండి, కొంచెం బాగుంటుంది, మీరు ఎంజాయ్ చేస్తారు. అంటే వీళ్ళ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి, వాళ్ళు డెడికేషన్ తోటి ఈ పిక్చర్ని, ఈ స్టోరీని చాలా స్ట్రెంగ్తన్ చేశారు. దానికి వాళ్ళందరికీ థ్యాంక్స్. రాజు గారు చెప్పేటప్పుడు, సార్ న్యూజిలాండ్లో షూటింగ్ చేయాలి సార్, ఓకే సార్, ఒక పెద్ద సెట్ వేయాలి సార్, ఓకే సార్, దానికి సీజీ చేయాలి సార్, ఓకే సార్, ఒక సెట్ 1,00,000 బల్బు కావాలి సార్, ఓకే. సో సి వీ హ్యావ్ టు థ్యాంక్ దిల్ రాజు గారు టు గివ్ సచ్ అన్ ఆపర్చునిటీ అండ్ టు ఇంట్రడ్యూస్ మీ ఫర్ ద తెలుగు యాజ్ అ స్టేట్ ఫిల్మ్ ఫస్ట్ టైం డైరెక్టర్. అండ్ దాని మాత్రం డబ్బులు వేసేది మాత్రం కాదు, స్పాట్లో ఉంటారు, డైలీ ఉంటారు, అన్ని డిపార్ట్మెంట్లో ఏమి జరుగుతుంది ఫింగర్ టిప్స్లో ఉంటుంది, అన్ని చేస్తారు, అన్ని పుష్ చేస్తారు. అది వెరీ రేర్, అదే ఆయన సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ శిరీష్ గారు ఆయన తోడు ఉండి చాలా సపోర్ట్ ఇస్తున్నారు రాజు గారికి. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు వేస్తా ఉన్నప్పుడు ఎప్పుడూ నేను రామాన్ గారి నుంచి
ఇంకొకరు తీసుకుంటే నాకు టెన్షన్, ఆ మ్యూజిక్ డైరెక్టర్కి టెన్షన్, ఆడియన్స్కి టెన్షన్. అబ్బా ఎలా వస్తుందో సాంగ్స్ అని. కానీ చాలా బాగా పూర్తి చేశారు తమన్ గారు నా ఎక్స్పెక్టేషన్ని. రామన్ గారు లేదు అని ఎవరికి ఆ ఫీలింగ్ ఉండదు. మీరు ఎంజాయ్ చేస్తారు. అంత మంచి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్స్ కూడా అద్దరిపోతుంది అండి. ఒక్కొక్క సీను చాలా అద్దరిపోయేటట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేశారు. ఇంకా గ్రిప్ అయిపోయింది పిక్చర్ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి. ఇంకా టైట్గా ఉంది. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ రమన్. అన్ని వెరైటీ చేస్తున్నారు. మీకు కర్ణాటిక్ కావాలా, కర్ణాటిక్ సాంగ్ ఇస్తున్నారు. వెస్టర్న్ మ్యూజిక్, వెస్టర్న్ సాంగ్ ఇస్తారు. ఫోక్ ఇస్తారు. అండ్ కుత్తు సాంగ్ ఇస్తారు. ఇది అన్ని దిల్రాజు గారు డాన్స్ డాన్స్ ఇది మాత్రం ఈ స్టార్ట్ చేసిన ఈ వైరల్ కోవిడ్ విషయం మైక్ ఇవ్వండి. సార్ సేమ్ ప్రాబ్లమ్. యూ ఓన్లీ స్టార్టెడ్ సార్ దట్ ఫంక్షన్. క్లాసికల్ వేணுமா క్లాసికల్ నా ప్లేన్ అయినా సో నీకు నా దగ్గరికి ಇಲ್ಲ సార్ మార్క్ ఎవరికే వస్తుంది సార్ ఫైనల్. తర్వాత డిఓపి తిరు గారు, ఆయన మీరు చూసుంటారు ఈ ట్రైలర్లో. ఒక్కొక్క విషయాలు చాలా ఐ క్యాచింగ్గా ఉంటుంది. సాంగ్స్ కానీ అది ముందే చెప్పున్నాను. ఇన్ఫ్రారెడ్ సినిమాటోగ్రఫీ ఫస్ట్ టైం ట్రై చేసాము. అది కూడా మీకు ఒక ట్రీట్గా ఉంటుంది చూసేటప్పుడు. అది అదే చెప్పేటప్పుడు దొప్ సాంగ్లో ఇది లైట్ సీజీ కాదు మీరు చూసేది. అన్నీ 10,000 to 1 lakh లైట్స్, ఇండివిజువల్ స్మాల్ లైట్స్ పెట్టి చాలా బాగా లైటింగ్ చేశారు. ఇంకా కొత్త షార్ట్స్ అన్ని ట్రై చేసాము కొంచెం డిఫరెంట్గా. అదన్నీ కూడా చాలా బాగా చేశారు తిరు గారు. తర్వాత ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా, జరగండి సెట్ చాలా బాగా వేశారు. నేను చెప్పాను ఫస్ట్ టైం తెలుగు పిక్చర్ చేస్తున్నాను. నాకు అన్ని తెలుగు కల్చర్, తెలుగు నేటివిటీ ఇదన్నీ పక్కాగా ఉండాలి అని చెప్పాను. అది చాలా బాగా నాకు హెల్ప్ చేశారు. మీరు చూసేటప్పుడు ఆల్ తెలుగు కల్చర్ మీరు చూడవచ్చు పిక్చర్లో. రామకృష్ణ ఒక డైరెక్టర్, మీకు తెలుసు పుష్ప డైరెక్టర్, ఆయన కూడా దీంట్లో చేశారు. దొప్ సాంగ్స్ సెట్ ఆయన వేసేది. సో ఇద్దరు కలిసి చాలా బాగా ఆర్ట్ డైరెక్షన్ చేశారు. ఎడిటర్ మీరు చూస్తుంటారు ఇప్పుడు ట్రైలర్ అంతా రేసి ఎడిటింగ్. అంటే ఓ స్పెషల్ క్వాలిటీ ఎడిటర్ రూపన్ దగ్గర ఏముందంటే ఇప్పుడు ఈ జనరేషన్ మీరు చూస్తే ఒక 5 minutes కూడా కొంచెం అక్కడ స్లో అయిపోతే, కొంచెం అదో ఇదైపోతే పక్కన ఫోన్ తీసుకుంటారు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోతుంది. ఆ డైవర్షన్ లేకుండా స్పీడ్గా ఒక కట్ అది చేసేదానికి నేను ఎడిటర్ రూపన్కి థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత విఎఫ్ఎక్స్ ఇప్పుడు ఈ పిక్చర్లో మీరు దొప్ సాంగ్ చూడండి. దాంట్లో విఎఫ్ఎక్స్ షాట్ ఇంకా బయటికి రాలేదు. దాంట్లో ఒక కొత్తదిగా ట్రై చేసాము. విఎఫ్ఎక్స్ స్పెషల్గా ఉంటుంది. తర్వాత జరగండి సాంగ్ కూడా విఎఫ్ఎక్స్లో చాలా బాగా ఉంటుంది. దానికి చేసిన విఎఫ్ఎక్స్ పని చేసిన శ్రీనివాస్ మోహన్ గారికి, తర్వాత యాక్షన్ సీన్స్ ఇంకా సీన్స్లో విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ రంగరాజన్కి, మ్యాంగో పోస్ట్ రామ్కి, వీరందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. ఈ స్టోరీ కార్తిక్ సుబ్బరాజ్ అని ఒక మీకు తెలుసు ఫేమస్ తమిళ డైరెక్టర్. నేను ఇప్పుడు ఇన్ని పిక్చర్లు చేశాను. ఇది గేమ్ చేంజింగ్గా ఇంకొక డైరెక్టర్ దగ్గర ఒక స్టోరీ చేసుకొని చేస్తామని ఒక ట్రై చేశాను. చూడండి, మీకు నచ్చిందని నమ్ముతున్నాను. సాయి మాధవ్ బుర్రా గారు చాలా బాగా పవర్ఫుల్గా డైలాగ్ రాశారు. కడుపు నిండా కింద ఏనుగు, అదేనా కరెక్టా? అలాంటి ఒక డైలాగ్ ఒక శాంపుల్ ఉంది ట్రైలర్లో. పిక్చర్లో చాలా పవర్ఫుల్గా రాశారు. ఆయన ఒక వర్షన్ రాసి ఇచ్చారు ఫుల్ పిక్చర్కి. దాని తర్వాత స్క్రీన్ ప్లేకి ఏమేమి చేంజ్ కావాలో అలాంటి ఒక వర్షన్ నేను పంపించాను. తర్వాత ఫైనల్ రైటింగ్ ఆయన రాసేదే. అంటే ఒక తెలుగు పిక్చర్ అంటే పక్కా తెలుగు ఫ్లేవర్ ఉండాలని నేను కోరుకున్నాను. ఇప్పుడు కూడా నిన్న వరకు కూడా ఏదో ఒక కరెక్షన్ అడుగుతూ చేసిస్తున్నారు. చాలా థ్యాంక్స్ సార్. ఇది ప్రభుదేవ గారు ఈ జరగండి సాంగ్ అది డబ్బులు తీసుకోకుండా దిల్రాజు గారి మీద ఉన్న అభిమానంతో, రామ్ చరణ్ గారి మీద ఉన్న అభిమానంతో ఓకే
రామ్ చరణ్ గారు మీద ఉన్న అభిమానంతో, ఇది నాకు చాలా వర్షం తెలుసు, ఆ అభిమానంతో డబ్బులు వద్దు, నాకు థ్యాంక్స్ కార్డు మాత్రం వేయండి అని చెప్పి చేశారు. ప్రభుదేవ గారికి థ్యాంక్స్. తర్వాత రామచమచ్చ సాంగ్ గణేష్ ఆచార్య గారు చేశారు. అన్ని కోరియోగ్రాఫర్స్, అది ఏమో రామ్ చరణ్ మీద చాలా, ఇది ఒక్క షాట్ పెద్ద షాట్స్ 30 seconds, 45 seconds, 1 minute, 1 minute 20 seconds అని ఆయన డాన్స్ చేయించారు. చాలా బాగా డాన్స్ చేశారు. మీరు చూడొచ్చు, రామచ థియేటర్లో వస్తుంది. ఒక పెద్ద బీజం, ఫుల్ బీజం 1 షాట్లో తీశారు. ఒకరోజు ముందే కంప్లీట్ చేశారు. ఆయన ప్రొడ్యూసర్స్, కోరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య గారు, డైరెక్టర్స్ కూడా 2 అచీవ్ చేశారు. అది ఆయనకి థ్యాంక్స్. తర్వాత ప్రేమ్ రక్షిత్ గారు ఒక సోల్ఫుల్ సాంగ్ చేశారు.